చిత్తూరులో రాయల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 4వ వార్షికోత్సవ సర్వసభ సమావేశం ఆదివారం సీఎం కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాయల్ ఎంప్లాయీస్ కుటుంబ సభ్యుల్లా తనకు అండగా నిలిచి తన విజయానికి కృషి చేశారని గుర్తు చేశారు. వారికి ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ చిత్తూరు రాయల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. సంఘం అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే ఎస్ మనోహర్, సికే లావణ్య, కాజూరు బాలాజీ, రాయల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి మోహన్ కృష్ణ, కోశాధికారి వెంకటేష్, వెంకటేశులు, శివయ్యతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. మీ ఇంటికి వచ్చి మీరు కావాల్సినది ఏది కావాలన్నా అడిగి చేయించుకునే హక్కు మొట్టమొదటిగా మీకే ఉంది. కాబట్టి నన్ను ఇదివరకే పోయిన సమావేశంలో ఒక స్థలం ఇస్తే బాగుంటుంది అని కోరారు. ప్రభుత్వం నుండి ఇచ్చేకి కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఒక అసోసియేషన్కి ఇస్తే అన్ని అసోసియేషన్లు అడుగుతారు అని. బట్ ఓకే, ఈ అసోసియేషనే కదా నన్ను నిలబెట్టి గెలిపించింది. కాబట్టి ఎక్కడైనా ఒక సిఏ సైట్ ప్రభుత్వ లేఅవుట్ వేసిన కాడ గవర్నమెంట్కి ఏదైతే ఇస్తారో దాన్ని త్రూ మున్సిపాలిటీ కలెక్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా ఎంప్లాయీస్ కి మీకు ఒక స్థలం కేటాయించే పని చేస్తానని తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, రేపు కూడా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా మీ పాత్ర, మీ యొక్క సహకారం కూటమి ప్రభుత్వానికి ఉంటుందని భావిస్తూ, మీరు అడిగినట్టు మీలో ఒకరికి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని ముందుండి నడిపించే బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా పని చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై రేవా.